దేవునికి మనము ఇవ్వాల్సినటువంటి 3 టీల గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి టీ ఏంటంటే టైం. చెప్పండి, మొదటి టీ ఏంటి? టైం. మనము ఎప్పుడు కూడా దేవునికి మన సమయాన్ని ఇవ్వాలి. ప్రభువుని స్తుతించడానికి, ప్రభు యొక్క మాటలు వినడానికి, ప్రభు యొక్క సన్నిధిలో ఉండటానికి మన సమయాన్ని మనం ఖర్చు పెట్టాలి. మన సమయాన్ని దేవుని పని కొరకు మనము వెచ్చించాలి. ఎందుకు మన సమయాన్ని దేవుని కొరకు వెచ్చించాలి అని అంటే, పరిశుద్ధ లేఖనము తెలియజేస్తూ ఉంది కదా, దినములు చెడ్డవి కనుక సమయమును సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి ఏం చేయాలంటే మనము నడుచుకోవాలి. రెండవది, దేవునికి మనము ఇవ్వవలసిన టీ ఏంటంటే మన ట్రెజర్ని దేవునికి ఇవ్వాలి. అంటే మన సంపదని, మన ధనమును దేవునికి ఇవ్వాలి. దేవుడు మనలను చాలా విషయాల్లో ఆశీర్వదించాడు. ఈ రోజున మనం ఏమై ఉన్నామో దేవుని కృప. ఈ రోజున మనం ఇట్టి స్థానములో, ఇట్టి స్థితిలో ఉన్నాము అనంటే దేవుడు మనను ఆశీర్వదించి దీవించి ఇలాంటి ఉన్నతమైన స్థానమును మనకు ఇచ్చాడు కనుక, దేవుడు మనకిచ్చిన స్థితిని మర్చిపోకుండా, దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడో, ప్రభు మనను ఆశీర్వదించిన కొలది దేవుని కార్యాల కొరకు, దేవుని కొరకు మన ట్రెజర్ని, మన ధనముని, మన సంపదని దేవుని యొక్క కార్యాల కొరకు మనం ఏం చేద్దాం? ఖర్చు పెడతాం. మూడవది టాలెంట్. చెప్పండి, టాలెంట్. ప్రభు ప్రతి ఒక్కరికి తలాంతులు ఇచ్చాడు. మనలో చాలా మందికి దేవుడు వరాలు ఇచ్చాడు. నాకు తెలిసి టాలెంట్ లేకుండా, తలాంతులు లేకుండా, వరాలు లేకుండా ఎవ్వరూ కూడా లేరు. ప్రభు సన్నిధిలో కూర్చున్న మనందరికీ ప్రభు వారు ఒక్కొక్క తలాంతును, ఒక్కొక్క వరాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకు ప్రభు మనకు ఆ వరములను ఇచ్చాడు అనంటే, ప్రభు కొరకు మనము ప్రయాసపడాలి అని, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఆ వరములను మనము వినియోగించాలి అని, ఆయన రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులుగా మనం ఉండాలి అని, ఆయన రాజ్య వ్యాప్తిలో పనిముట్లుగా, పాత్రలుగా, సాధనములుగా మనం ఉండాలి అని ప్రభువు మనకు టాలెంట్స్ని, వరములను ఇచ్చాడు కనుక, ప్రభు మనకిచ్చిన వరములను దేవుని సన్నిధిలో మనం ఏం చేద్దాం? వినియోగించుకుందాం.